ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలను మించి ఏపీలోని విశాఖ జిల్లా గాజువాకలో ఎస్వి ఎంటర్టైన్మెంట్ నిర్వహణలో వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండపానికి కుడివైపున బొర్రా గృహాల తరహాలో భారీ సెట్ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. నిర్వాహకులు కోసిరెడ్డి గణేష్ సారథ్యంలో అర్చకులు హరీష్ శర్మ పూజలు నిర్వహించారు. వాటర్ ఫాల్స్, కాశ్మీరు వాతావరణాన్ని తలపించేలా సెట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసే స్టాల్స్ నిర్వాహకుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయటం లేదన్నారు. కేవలం స్టాల్ నిర్మాణం, విద్యుత్ సరఫరా కోసమే రుసుము వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల ద్వారా జీవనోపాధిని మెరుగుపరిచేందుకు తాము సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో వేడుకలపై వస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోసిరెడ్డి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన గాజువాక విశాఖపట్నం లంకా గ్రౌండ్ లో జరిగే గణేశోత్సవాలు అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన గాజువాక గణేశోత్సవం 2025 లో భాగంగా లంకా మైదానంలో ఈ సంవత్సరం సుమారు 1,00,000 చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారిని ప్రదర్శించడం జరిగింది. ఆగస్టు 27వ తారీఖు తెల్లవారుజామున స్వామివారికి 8:30కి స్వామివారి మొదటి పూజ అందుకొని ఉన్నారు. 21 రోజు పాటు మనకి గాజువాక లంకా మైదానంలో గత 16 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కాణిపాకంలో ఏ విధమైన పూజలు జరిగిస్తాం స్వామివారికి అక్కడ, అదే విధంగా గాజువాక లంకా మైదానంలో 2009 నుంచి ఈ 2025 వరకు సుమారు 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల నుంచి కూడా లంకా మైదానంలో జరిగే గణనాథుడికి కాణిపాకంలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తామో అదే విధంగా స్వామివారి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా మనకి ఎడం వైపు లక్ష్మీనారాయణ స్వామి వారిని, అలాగే రైట్ సైడ్ శ్రీకృష్ణ స్వామి మొత్తం మన విశాఖపట్నం ప్రసిద్ధి చెందిన బొర్రా కేవ్స్ తరహాలో ఒక సెట్టింగ్ వేసి లోపల శ్రీకృష్ణుడిది నమూనా అన్ని పెట్టి మనకు స్పెషల్ గా వాటర్ ఫాల్ సెటప్, కాశ్మీర్ సెటప్ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నమూనా మరియు ఈ రోజు ఆ పని కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ఇంకో చిన్న విన్నపం అండి, వచ్చిన భక్తుల దగ్గర నుంచి కూడా ఈసారి ప్రత్యేక వాళ్ళకి బార్కేడ్ల ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు ఉచిత దర్శనం కూడా భక్తులందరికీ స్పెషల్ లైన్లు కూడా ఉచిత దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు భక్తులందరికీ పార్కింగ్ సదుపాయం, నెక్స్ట్ వాటర్ సదుపాయం, ఇదే కాకుండా ఈ వచ్చిన వాళ్ళకి ఆనందంగా ఉన్న స్టాల్స్, ఎగ్జిబిషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో కొంచెం తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏమైనా లక్షలు కమర్షియల్ చేస్తున్నామని ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. దానికి చెక్ పెట్టడానికి మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, స్టాల్స్ విషయంలో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే విశాఖపట్నం జిల్లా నలుమూలల్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పండగ టైంలో వాళ్ళు వచ్చి ఏదో చుట్టుపక్కల సంక్రాంతి అక్కడ కూడా వాళ్ళకి ఏదో జీవనం సాగిస్తుంటారు. ఆ పండగల్లో అక్కడ ఈ 3 నెలలు వాళ్ళకి సీజన్ లో ఏవి వ్యాపారాలు ఉండవు. ఈ వినాయక చవితి దగ్గరికి వచ్చి స్వామివారి పేరు చెప్పుకొని సుమారు బయట ఒక 20-30 మంది స్టాల్స్ వేసుకుని వాళ్ళ కుటుంబాలన్నీ బతుకుతున్నాయి. సుమారు 300 మంది పైగా ఈ వినాయక చవితి దైవాలు బతుకుతున్నారు. వచ్చిన దాన్ని మొత్తం ఒక 6 నెలల పాటు ఆ జీవనం సాగిస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి కూడా స్టాల్స్ కూడా మేము ఎటువంటి ఛార్జీలు కూడా చేయట్లేదు. ఉచితంగానే వారికి చేసిన షెడ్ కి కరెంట్ బిల్లు ఛార్జెస్ తప్ప మేము ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏం తీసుకోవట్లేదు. వాళ్ళకి కూడా ఉచితంగానే ఇస్తున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రవేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి.